ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అనేది ఎక్స్టెండెడ్ అంటే ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు 'ఉప్పెన' చూసుకున్నా, ఇప్పుడు 'రామ్ చరణ్' గారు అంటే ఒక సినిమా గురించి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ 'రామ్ చరణ్' పెర్ఫార్మెన్స్ గురించి మాత్రం అందరికీ ఏకాభిప్రాయం ఉంది. అంటే హీ డిజర్వ్ నేషనల్ అవార్డ్ అనేది స్టార్టింగ్ నుంచి, అంటే ప్రివ్యూస్ పడిన దగ్గర నుంచి వినిపిస్తుంది. ఆ టాక్ ఇంకా పెరుగుతుంది. పెర్ఫార్మెన్స్ వైజ్‌లో ఒక పీక్స్ ఇప్పటివరకు 'రామ్ చరణ్' గారు చేసిన క్యారెక్టర్‌లో 'పెద్ది' పీక్స్ అంటున్నారు కదా! దీన్ని అచీవ్ చేయడానికి యాజ్ ఎ డైరెక్టర్‌గా మీరు తీసుకున్న శ్రద్ధ ఏంటి? సార్ నిజంగా చెప్తున్నా, చరణ్ సార్ ఈరోజు ఇరక్కొట్టేశారు అంటున్నారు అందరూని. దాంట్లో తిరగలేదండి. అంత బాగా చేశారు. నేను చరణ్ సార్ అంత అలా చేయడానికి నేనేం చేయలేదు సార్. ఆయనతో కలిపి రోజు భోజనం చేశాను అంతే అండి. నిజంగా సార్ ఇప్పుడు భోజనం చేసేటప్పుడు నెక్స్ట్ సార్ సీన్ ఏంటంటే, పెద్దిగాడు ఎలా చేస్తుంటాడంటే, పెద్దిగాడు ఎలా ఉంటాడంటే, ఇంతే అండి. అవునా? ఈ మాత్రం క్లూ చెలరైపోతాను నేను అనేవారండి. ఇది ఇస్తే చాలు కదా నాకు. అంటే సార్ అది కాదు ఇప్పుడు, అంటే ఇది అని ఇంకటే నాకు అర్థమైంది. నువ్వు అక్కడే ఉండు, మానిటర్ దగ్గర ఉండు, నేను చేసి చూపిస్తాను అనేవారండి. నేను వెళ్ళడానికి అంటే ఫస్ట్ టేక్లో ఏదో చిన్న తేడా ఉందనుకోండి, అది కరెక్షన్ చెప్పడానికి సార్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే చరణ్ సార్ అక్కడే ఆగు, ఇప్పుడు చూడు అనేవారండి. చూస్తే నిజంగా ఇదండి. అలా అంటే చూస్తే అదే అండి, అదే పర్ఫార్మెన్స్. అస్సలు చాలా అలవోకగా చేసేస్తున్నారండి ఆయన. ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు పర్ఫార్మెన్స్లో. అంటే మానిటర్ దగ్గరకు వచ్చింది ఇదేంటి చరణ్ సారేనా అనిపిస్తుందండి. అలా వెళ్ళిపోయారు ఆయన. అంటే అలా మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వండి. ఇప్పుడు చాలా వైట్ పేపర్లో వస్తారండి. వైట్ పేపర్లో సార్ ఎలా చేస్తున్నారంటే, నువ్వేం చెప్తున్నావు నాకు గుర్తుండదు, నేను వైట్ పేపర్లో వస్తాను, నువ్వు చెప్పింది నేను చేసిపోతాను అంతే అండి. అంతే తప్ప దీనికోసం అసలు ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, సీన్ పేపర్ ముందు పంపడం కానివ్వండి, ఏమీ లేవు సార్. సీన్ పేపర్ ముందు పంపిన ఆయన చదవరండి. వచ్చావా అని చెప్పు ఒకసారి అంటాను, చెప్పు ఒకసారి అంటే ఫస్ట్నే క్యారవాన్లోకి వెళ్ళినప్పుడు ఆయన కాఫీ తాగుతూ ఉంటారని, డార్లింగ్ చెప్పు డార్లింగ్ ఏంటి అంటారండి. సార్ ఇది ఇది అన్నాం అనుకో, అవునా ఓకే అయితేని నడిపోదాం, రెడీనా కనుక్కో అంటారండి. ఫోన్లో కనుక్కొని రెడీనా అంటే రెడీ అంటారు, రెడీ అంటే వచ్చేస్తారు. అంత ఈజీగా సార్. అందరూ అంటే నేను అనుకున్నా సార్, అంటే అవును సూపర్ చేశారంటే, ఇంత ఈజీగా చేస్తే సూపర్ చేశారన్నారు, ఇంకా సూపర్ చేస్తే ఎలా చేస్తారు? అనంత శ్రీరామ్ గారు, అనంత శ్రీరామ్ ఇందాక మీరు రాగానే మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మీరు మీదకి వెళ్ళిపోయారు. అదే వారానికి 1000 ఆ సాంగ్, అది ఏంటండి? అది వారానికి 1000 అంటే ఏం వెయ్యాలి, ఏమి